హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అన్ని రాష్ట్రాలకి మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయండి, ప్రజలకు ప్రికాషనరీ మెజర్స్ నేర్పించండి. ఇన్ కేస్ ఏరియల్ స్ట్రైక్స్ కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ దాడులు కానీ దేశం మీద జరగగలిగితే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలని ఒక డైరెక్షన్ ఇచ్చిన క్రమంలో డిఫెన్స్ సెక్రటరీ నిన్న ప్రైమ్ మినిస్టర్ గారితో మీట్ అవ్వడం జరిగింది. సో డిఫెన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారితో మీట్ అయిన క్రమంలో అక్కడ వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, సో పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైబర్ గ్రూప్, పాకిస్తానీ సైబర్ ఫోర్స్ అనే ఒక గ్రూప్ భారతదేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సైబర్ అటాక్స్ చేసేదానికి యాక్సెస్లు ఏవైతే ఉన్నాయో ఆ యాక్సెస్ని హ్యాక్ చేసి సంపాదించిందనేసి ప్రైమ్ మినిస్టర్ దగ్గర డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ అయితే ప్రైమ్ మినిస్టర్ దగ్గర అడ్మిట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ పాకిస్తానీ సైబర్ ఫోర్స్ ఏదైతే ఉందో ప్రధానంగా 3 డిఫెన్స్ స్థావరాలకు సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి వాటికి యాక్సెస్ అయితే పొందే ప్రయత్నం అయితే చేసింది. అందులో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ డేటా ఉన్నటువంటి వెబ్సైట్స్ అన్నిటి యొక్క యాక్సెస్లో అయితే ఈ సైబర్ అటాక్ ఫోర్స్ పాకిస్తాన్ ఏదైతే పాకిస్తానీ సైబర్ ఫోర్స్ ఏదైతే ఉందో యాక్సెస్ని అయితే సాధించినట్టయితే చెప్తున్నాయి. ప్రధానంగా ఉన్నటువంటి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏంటంటే, ఒకటి ఇండియా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఒకటి ఉంది, తర్వాత మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ అనేది సెకండ్ ఆర్గనైజేషన్గా ఉంది. అండ్ థర్డ్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటంటే ఆర్మోర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అనేసి డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇది ఈ 3 డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ యొక్క క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ పాకిస్తానీ సైబర్ ఫోర్స్ వాళ్ళు హ్యాక్ చేసి సంపాదించడం అయితే జరిగింది. ఇది ఎలా తెలిసిందంటే, పాకిస్తానీ సైబర్ ఫోర్స్ యొక్క ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని డిఫెన్స్ అఫీషియల్స్ అయితే సాధించగలిగారు. ఇదే అంశాన్ని నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారితో మీట్ అయిన క్రమంలో డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ అయితే ప్రైమ్ మినిస్టర్ ముందు చెప్పడం అయితే జరిగింది. ఓ పక్క ఇప్పటికీ 2 దేశాల మధ్య బోర్డర్ టెన్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రాష్ట్రాలకు ఆల్రెడీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి, రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలనేసి. అండ్ పాకిస్తాన్ అయితే టైమ్ అండ్ అగైన్ చెప్తుంది, న్యూక్లియర్ వార్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఓ పక్క జరుగుతూ ఉంటే, ఇంకో పక్క నుంచి భారత్కి ఇండియాకి సంబంధించి ఈ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఏవైతే 3 ఉన్నాయో ఈ 3టికి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ వాళ్ళు సైబర్ అటాక్ చేసేదానికి సాధించిన విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా 2 దేశాల మధ్య యుద్ధం కానీ జరిగే సిచ్యువేషన్ అరేంజ్ అయ్యి యుద్ధం జరిగితే ఖచ్చితంగా ఈ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి సైబర్ అటాక్ జరిగి ఇక్కడ పెద్ద మొత్తంలో నష్టం చేకూరేదానికైతే ఆస్కారం ఉంది. కానీ ఇప్పటికైతే సైబర్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 3 ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అవనివ్వండి, మనోహర్ పారికర్ డిఫెన్స్ స్టడీస్ అనాలిసిస్ అవనివ్వండి, లేకపోతే ఆర్మోర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అవనివ్వండి, 3టికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని ఆఫ్లైన్లో పెట్టడం ఒకటి జరిగింది. తర్వాత సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అందరితో ఈ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి అటాక్స్ ఏమైనా జరుగుతున్నాయని నిత్యం మానిటరింగ్లో పెట్టేపోయిన ప్రయత్నం అయితే డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి చాలా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది. ఎంత జరిగినా కానీ ఏమాత్రం అలసత్వం వహిస్తే కానీ చాలా పెద్ద మొత్తంలో ఇలా సైబర్ దాడులు జరిగితే మాత్రం డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా పెద్ద మొత్తంలో దెబ్బతినేదానికి అయితే ఆస్కారం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడాల్సింది ఈ ఒక పక్క ఎక్స్పర్ట్స్తో సైబర్ డేటా మొత్తాన్ని ఆఫ్లైన్లో పెట్టించడం ఒకటి, తర్వాత ఈ 3 ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని ఆఫ్లైన్లో పెట్టడం కాకుండా సైబర్ ఎక్స్పర్ట్స్ మొత్తం మానిటరింగ్ చేయడమే యాక్టివ్గా మానిటర్ చేయడమే కాకుండా 3వది సైబర్ అటాక్స్ ఏమైనా జరగకుండా ఉండేదానికి అనునిత్యం డిటెక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ డిటెక్షన్తో పాటు పర్టికులర్గా మనం డిఫెన్స్ ఈ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి ఫర్దర్గా ప్రైవేట్ స్పాన్సర్డ్ లేకపోతే పాకిస్తానీ స్పాన్సర్డ్ ఏజెన్సీస్ నుంచి ఏమైనా ఫర్దర్ థ్రెట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం నిత్యం డిటెక్షన్లో ఉన్నాయి ఈ ఆర్గనైజేషన్స్. సో ఈ ఆన్గోయింగ్ సర్వైలెన్స్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా చాలా ఫ్యూరియస్గా డిటెక్షన్ చేసేదానికి మాత్రం డిఫెన్స్ మినిస్ట్రీ మాత్రం చాలా ప్రాపర్గా చాలా ప్రాంప్ట్గా యాక్ట్ అవుతున్న ఉదంతం అయితే కనిపిస్తుంది. ఇంకో పక్క మనం చూడాల్సింది
ఓ పక్క సైబర్ అటాక్స్ గురించి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతకుముందు నుంచి పాకిస్తాన్ నేను చెప్తున్నట్లు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ వారికి దూరంగా ఉండాలని, న్యూక్లియర్ వెపన్స్ అని మాట్లాడుతున్న విధానం ఏదైతుందో అది ఖచ్చితంగా ఒక రకమైన యుద్ధ వాతావరణం కానీ జరిగితే ఈసారి ప్రీవియస్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటిలా కాకుండా ఈసారి జరగబోయే యుద్ధ తీవ్రత మాత్రం కొంచెం ఇంటెన్స్గా ఉండేదానికి ఆస్కారం ఉంది అనేదానికి ఇండికేషన్ ఏంటంటే 1971 ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగి బంగ్లాదేశ్ లిబరేట్ అయిన వార్ టైంలో తప్ప తర్వాత కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇండియన్ సివిలియన్స్కి మాక్ డ్రిల్ నిర్వహించి సివిలియన్ జాగ్రత్తగా ఉండాలి, సివిలియన్స్ ఎలా అప్రమత్తంగా ఉండాలి దాడులు జరిగే టైంలో అనేది కార్గిల్ యుద్ధ టైంలో కూడా దేశ ప్రజలను అయితే అప్రమత్తం చేసే పని చేయలేదు. కానీ ఈసారి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అన్ని రాష్ట్రాలకు డైరెక్షన్స్ వచ్చాయి. 7వ తారీఖున మాక్ డ్రిల్స్ అన్ని రాష్ట్రాలు నిర్వహించాలనేసి. మీన్వైల్ ఢిల్లీ పోలీసులు మాత్రం ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్కి రిలేటెడ్ ఏజెన్సీస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఢిల్లీలో ఉన్నాయో చాలా పెద్ద మొత్తంలో సెక్యూరిటీని బీఫప్ చేసి కంప్లీట్ సర్వైలెన్స్లో అయితే ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ని అయితే ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తే ఓ పక్క న్యూక్లియర్ అంటున్నారు, ఇంకో పక్క ఎయిర్ స్ట్రైక్స్ అంటున్నారు, ఇంకో పక్క సైబర్ అటాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇండియాకి రావడం అవనివ్వండి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా ఇండియా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకెళ్ళేదానికైతే చాలా క్లియర్గా ప్లాన్ చేస్తున్నట్లయితే కనిపిస్తూ ఉంది. ఒకటి మాత్రం చాలా క్లియర్, రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా ఉంటే మంచిది. జరిగితే మాత్రం రెండు దేశాలకి తీవ్రమైన నష్టం జరిగేదానికి ఆస్కారం ఉంది. ఆ నష్టాల్లో కూడా పాకిస్తాన్కి అయితే చాలా ఎక్కువ మొత్తంలో నష్టం జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ సైబర్ అటాక్స్ రిలేటెడ్ ఈ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన యాక్సెస్ ఏవైతే వాళ్ళు పొందగలిగారో, ఏదైతే సైబర్ అటాక్ పాల్పడాలని ప్లాన్ చేస్తున్నారో సో వాటిని ఆఫ్లైన్లో పెట్టేసో లేకపోతే సైబర్ ఎనలిస్ట్లను పెట్టి డిటెక్ట్ చేసుకుంటా సర్వైలెన్స్లో ఉంటూ ఎంతో కొంత దాన్ని అవాయిడ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. క్రెడెన్షియల్స్ మార్చేసి దాన్ని సంహౌ ఈ సైబర్ అటాక్ని అయితే అవాయిడ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ యుద్ధం కానీ జరగగలిగితే ఇండియాకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మిలిటరీ క్యాపబిలిటీస్ ముందు పాకిస్తాన్ ఖచ్చితంగా కొంచెం బ్యాక్ ఫుట్లో ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఎకానమీ పరంగా కూడా పాకిస్తాన్ ఎకానమీ అంత సపోర్ట్గా అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి అండ్ IMF లాంటి సంస్థలు, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఇవ్వాలనుకున్నటువంటి లోన్లు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అవి కొంచెం హోల్డ్ చేసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం కానీ జరగగలిగితే పాకిస్తాన్ ఎన్ని ఎత్తుకు పై ఎత్తులు వేసినా కానీ ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ పరంగా మాత్రం చాలా పెద్ద మొత్తంలో పాకిస్తాన్ నష్టపోయేదానికైతే ఆస్కారం చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలప్మెంట్ సెంట్రిక్గా మనం మరీ ముఖ్యంగా చూడాల్సింది ప్రైమ్ మినిస్టర్ రెగ్యులర్గా మీట్ అవుతున్న ఆర్మర్డ్ ఫోర్సెస్లో ప్రధానంగా మీట్ అవుతున్నటువంటి ఫోర్స్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్. సో ఎయిర్ ఫోర్స్ ద్వారా POK సెంట్రిక్గా జరగబోయే దాడులు ఏవైతే సర్జికల్ స్ట్రైక్స్ ఆర్ ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో POK సెంట్రిక్గా ఉన్నటువంటి మిలిటెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే వాటి మీద చాలా పెద్ద మొత్తంలో దాడి చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరీ ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్కి అయితే చాలా పెద్ద మొత్తంలో ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు ప్రైమ్ మినిస్టర్. తర్వాత పాకిస్తాన్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ టెర్రర్ ఆర్గనైజేషన్స్ యొక్క ఫర్దర్ ట్రైనింగ్ క్యాంప్స్ లేకపోతే బేస్ క్యాంప్స్ ఏవైతే వాటి మీద కూడా దాడి చేయాలనేసి ఒకటి చాలా క్లియర్గా ఉంది. అండ్ ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్లో ఎయిర్ ఫోర్స్కి ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి టార్గెట్లో ఓన్లీ మిలిటెంట్ గ్రూప్స్, మిలిటెంట్ స్థావరాలు లేకపోతే మిలిటెంట్ బేస్ల మీద టెర్రర్ మిలిటెంట్ గ్రూప్స్ మీద దాడి చేసేదానికి డైరెక్షన్స్ ఇచ్చారు. కానీ ఎక్కడ పాకిస్తాన్ దేశానికి కానీ పాకిస్తాన్ సివిలియన్స్ కానీ ఇబ్బంది కలిగించే డైరెక్షన్స్ ఇప్పటివరకు ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు బయటకు ఎక్కడికి రాలా. కానీ ఓవరాల్గా ఇక్కడ డెవలప్మెంట్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఎయిర్ ఫోర్స్కి సర్జికల్ స్ట్రైక్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో పాకిస్తాన్ విషయంలో ఎలాంటి దాడి చేసి ఎలా ముందుకెళ్ళి యుద్ధం చేయాలనుకున్నా కానీ ఇలాంటి సైబర్ అటాక్స్ జరిగి ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి ఎక్కువ మొత్తంలో దాడి జరగకుండా ఇలాంటి ఏ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ యొక్క క్రెడెన్షియల్స్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ సాధించగలిగిందో అలాంటి వ్యవస్థలన్నింటినీ ఆఫ్లైన్లో పెట్టేసి లేకపోతే క్రెడెన్షియల్స్ మార్చి వాటిని సేఫ్ అండ్ సెక్యూర్ జోన్లో ఉంచగలిగితే బాగుంటుంది. అదర్వైజ్ ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడి జరిగితే మాత్రం దాని నుంచి రికవర్ అయ్యేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా ఆర్మర్డ్ ఫోర్సెస్ కూడా అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా టైం పట్టేదానికి ఆస్కారం ఉంది. చూడాలి ఫర్దర్ డెవలప్మెంట్స్లో ఏది ఎలా ముందుకెళ్తుంది అనేది. కానీ ఏదైతే ఈ పాకిస్తానీ సైబర్ ఫోర్స్ సాధించినటువంటి క్రెడెన్షియల్స్ని మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరీ ముఖ్యంగా డిఫెన్స్ అఫీషియల్స్ మాత్రం చాలా ఫాస్ట్గానే పసిగట్టగలిగారు, డిటెక్ట్ చేయగలిగారు. చూడాలి ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటిది అనేది. థ్యాంక్ యూ.